సింహాలు ప్రైడ్గా అంటే కుటుంబంగా ఒక గ్రూప్గా జీవిస్తాయి. కానీ ప్రైడ్లోని డామినెంట్ మేల్ లయన్స్ తమ సొంత కొడుకుల్ని ఒక యంగ్ ఏజ్ వచ్చాక వెలివేస్తాయి. ఈ వెలివేస్తాయి పదాన్ని తరిమేస్తాయి అని చెప్పొచ్చు. కొడుకుల్ని తరిమేస్తాయి సరే, మరి కూతుర్లని ఎందుకు తరమవు అని కొందరికి డౌట్ వస్తుంది. సో ఈ విషయాన్నే మనం తెలుసుకుందాం. సింహం అడవిలో 10 నుండి 12 సంవత్సరాల వరకు జీవిస్తుంది. సింహం 3 సంవత్సరాలకి యంగ్గా మారుతుంది. ఆల్మోస్ట్ 2 నుండి 3 సంవత్సరాల వరకు అని చెప్పొచ్చు. ఈ టైంలోనే ఈ యంగ్ లయన్స్ని తమ తండ్రులు ప్రైడ్ నుండి తరిమేస్తారు. దీనికి చాలామంది కొడుకులు ఒక కొత్త ప్రైడ్ని వెతుక్కోవాలి అండ్ ఆ వేరే ప్రైడ్లోనే ఉంటూ తమ జీవితాన్ని గడపాలి అని అంటూ ఉంటారు. ఎస్, ఇది ఒక రీజనే. ఒక యంగ్ ఏజ్ వచ్చిన తర్వాత లయన్ సొంతంగా ఒక ప్రైడ్ని ఆక్రమించి అందులో జీవించాలి. కానీ కొన్ని రోజుల ముందు నేను బాబ్ జూనియర్ గురించి ఒక వీడియో చేశాను. బాబ్ జూనియర్ చనిపోవడానికి కొద్ది రోజుల ముందే తను కూడా సేమ్ తన కొడుకుల్ని తరిమేస్తాడు. అంతెందుకు, మనం ఎక్కువగా మపోగోస్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఈవెన్ మపోగోస్ కూడా తమ కొడుకుల్ని ఎం అండ్ టీ ఈ లయన్స్ని ఓల్డ్ ఏజ్లోనే తరిమేస్తారు. ఈ ఓల్డ్ ఏజ్లో కొడుకులుంటే తమ తండ్రులకి సేఫ్టీగా ఉంటుంది. కానీ అలా చేయలేదు. ఇలా కొడుకుల్ని ప్రైడ్ నుండి వెలివేయడం వెనుక ఇంకో 2 కారణాలున్నాయి. అందులో ఒకటి ఇన్బ్రీడింగ్. ఇన్బ్రీడింగ్ అంటే ఫ్యామిలీలోనే మేటింగ్ చేసుకోవడం. ఈ యంగ్ ఏజ్లో మేల్ లయన్స్ మిగతా లయనెస్తో మేటింగ్ కోసం ట్రై చేస్తాయి. ఈ యంగ్ లయన్స్ తమ తల్లితో లేదా చెల్లితో మేటింగ్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఇందువల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. నెక్స్ట్ పుట్టే బేబీస్ డిసార్డర్స్తో పుట్టడం, వాటికి ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం, వాటి ఫర్టిలిటీ అంటే సంతానోత్పత్తి రేట్ తగ్గడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలానే కొన్ని తరాలు చేస్తే వాటికి క్యాన్సర్ రావడం కూడా ఈ ఇన్బ్రీడింగ్ వల్ల జరుగుతుంది. ఇక రెండో కారణం తమ ఆధిపత్యం తగ్గిపోతుందన్న భయం. యంగ్ లయన్స్ ఉంటే కొన్ని రోజులకు తండ్రులకు వయసు అయిపోతుంది. ఈ టైంలో ఈ యంగ్ లయన్స్ ఓల్డ్ లయన్స్కి ఫుడ్ ఇవ్వడం అండ్ ఫీమేల్స్తో మేటింగ్ ఛాన్సెస్ తగ్గించడం చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ ఓల్డ్ లయన్స్ని ఆ యంగ్ లయన్స్ ప్రైడ్ నుండి బయటకు తరిమేయచ్చు కూడా. ఈ రీజన్ వల్ల కూడా యంగ్ లయన్స్ని తరిమేయచ్చు. సో మెయిన్లీ నాకు తెలిసి ఈ 2 రీజన్స్ వల్లే లయన్స్ యంగ్ లయన్స్ ని బయటకు తరిమేస్తాయి. కూతుర్లని ఎందుకు తరిమేయవు అంటే ఈ ఫీమేల్ యంగ్ లయన్స్ తో రేర్ గా మీటింగ్ జరుగుతుంది. బట్ మాక్సిమం మీటింగ్ అనేది జరగదు. అండ్ ఆ ఫీమేల్స్ మీటింగ్ కి రెడీ అయినప్పుడు అప్పటికి వేరే మేల్ లయన్స్ ప్రైడ్ పై అటాక్ చేస్తాయి. 90% ఇలాగే జరుగుతుంది. రేర్ గా కొన్నిసార్లే ఫాదర్ అండ్ డాటర్ కి మీటింగ్ జరుగుతుంది. కొన్నిసార్లు యంగ్ ఫీమేల్ లయన్స్ కూడా వేరే ప్రైడ్ కి వెళ్ళడం లేదా ప్రైడ్ నుండి వేరయ్యి సింగిల్ గా ఉండడం జరుగుతుంది. కానీ ఇది కూడా చాలా రేర్గా జరుగుతుంది. సో మీరేమనుకుంటున్నారు? ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ యానిమల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.